పెద్ద యువకర్త తిరుగుతున్నాడు. రాత్రిపూట రాయన్ నగర్ లో 2 బీట్ కానిస్టేబుల్ ఇంటి దగ్గర పెడితే ఆడి జాతకం తెలుస్తుంది, ఆడు నైట్ పూట చేసే వ్యాపారాలు తెలుస్తాయి. ఇవన్నీ మా దగ్గర సాక్ష్యాల ప్రూఫ్లు ఉన్నాయి. నేను నిన్న ఈ వ్యభిచార గృహాలు ఇవి ఏదో ఆడు ఏదో కాపాడాడు ఇంటి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే నువ్వు నేను కాదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను. ఈ పూట అంతా విచారం చేస్తారు. నిన్న ఎవడో ఒక లిస్టు పట్టుకొచ్చాడు. ఆ లిస్టు నువ్వు ఆ లిస్ట్ ఏం రాసావు నువ్వు పోలీసు దగ్గర పెట్టు, పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేస్తారు. ఏదో కాగితం పెట్టుకొచ్చి ఇదో లిస్ట్ అని చెప్పేసి ఏదో ఇట్లాంటి కాదు. వాడికి వాళ్ళ అన్నయ్య ఎవడు ఉన్నాడు పోలీసు వాడు, వాడి సపోర్ట్ చూసి రెచ్చిపోతున్నాడు. వాడికి ఉద్యోగం ఇప్పించింది కొడాలి నాని గారు. టీడీపీ ఈ 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉంటే 4 అంగన్వాడీ ఉద్యోగాలు వాళ్ళ ఇంట్లో వేశారు. వాళ్ళ నలుగురు ఈ కానిస్టేబుల్ అందరూ కలిసి నానిగారితో ఉద్యోగాలు వేసి టీడీపీకి ఏమని ప్రచారం చేస్తున్నాడు. ఇంకోటి ఉన్నాడు, నాకు పైన మొలలేదు బొచ్చు కింద మొలిచింది పీకండి అంటాడు. నీకు ఎందుకురా ఆడు రాముగాడు నా తులసిగాడు గొరుగుతారు, వీళ్ళు గొరిగించుకోరా బాబు, నాకెందుకు నీ బొచ్చు సంగతి, వాళ్ళకి చూపించు, వాళ్ళు గొరుగుతారు. నీకు అమెరికాలో ఎవడదాడు గొరుక్కోవాలి కదా, వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు గొరుగుతారు, వాళ్ళతో గొరిగించుకో. ఈ మసీదు షాదీఖానా ఈ విషయాల గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కొడాలి నాని గారు గుడివాడలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలా. గుడివాడ ఇంత ప్రశాంతంగా 20 ఏళ్ల బట్టి ఉంటుందంటే దానికి కారణం ఒకే ఒక్కడు కొడాలి నాని. ఈ టీడీపీ వాళ్ళు కానీ అధికారంలోకి వస్తే అరాచకం. ఇప్పుడు ఈ తులసిగాడు తూర్పుగోదావరి జిల్లాలో ఏలూరు జిల్లాలో కూడా వీళ్ళందరూ వచ్చి రాముగడి వెనకాల కోటరీగా తయారయ్యారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా మీకు? ఎవడ ఆస్తులు ఎంత ఉన్నాయి, మన గవర్నమెంట్ వస్తే ఎవడ ఆస్తులు కబ్జా చేయాలి, ఎవరిని ఏం చేయాలి, ఇవన్నీ గుడివాడ ప్రజలారా చాలా అప్రమత్తంగా ఉండండి. కొత్త వ్యక్తులు కొన్ని గుడివాడలో స్థానికులు ఉంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా మనం బెదిరించవచ్చు. వాళ్ళు ఒక కోటరీ తయారు చేసుకుని ఆస్తులేంటి పాస్తులేంటి స్థలాలేంటి గవర్నమెంట్ స్థలాలేంటి ఇవన్నిటి మీద కన్నుపడింది. గుడివాడిని దోచుకుంటారు. దయించి గమనించండి. మీరు గమనించి జాగ్రత్తగా కొడాలి నాని అనే వాడు ఉంటే గుడివాడ ప్రతి పౌరుడికి భద్రత ఉంటుందని సందర్భంగానే మనం చేస్తాం. మన భద్రత మన గుడివాడిని కాపాడుకుందాం, కొడాలి నాని ఇంకోసారి గెలిపించుకుందాం. ఈ వార్డులు వీళ్ళు అసలు మీరు ఆ 10, 11, 12 3 వార్డులు మైనార్టీలో ప్రభావితం ఎస్సీలు ఉన్న వార్డులో మీరు టచ్ చేయలేరు. ఆ మీకు అందనంత మెజార్టీలు అక్కడ బంపర్ మెజార్టీలు కొడాలి నాని గారికి వస్తాయి. మేమందరం మైనార్టీ సోదరులు చిన్న చిన్న విషయాలు ఉన్నా అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం. కొడాలి నానిని గెలిపిస్తాం. మళ్ళీ రాష్ట్ర హోంమంత్రిగా కొడాలి నాని చూడబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకున్నాను. మీరు అవాకులు చవాకులు పేల్తాం, అరయ్ ఒరయ్ అయ్యి అసలు నేను మాట్లాడినా రాముగారిని నేను మాట్లాడలేనా? నా తల్లిని తిట్టిస్తావు నువ్వు. నేను ఒక మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని. నేను ఒక చిన్న ర్యాలీ పెడితే తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు నన్నే తట్టుకోలేకపోతే అసలు కొడాలి నాని రంగంలో దిగితే అసలు నీ పరిస్థితి ఏంటి చెప్పు? చిన్న మైనార్టీ వర్గానికి చెందిన నేను, చిన్న వార్డు నాయకుడు నేను, మైనార్టీ వర్గానికి చెందిన మైనార్టీ నాయకుడు, నన్నే నువ్వు తట్టుకోలేకపోతే, నా బల్ల ర్యాలీని నువ్వు తట్టుకోలేకపోతే కొడాలి నాని అనేవాడు రంగంలో కాలు పెడితే అసలు నీ పరిస్థితి ఏంటి, నీ ఊసి ఏంటో నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నన్ను తిట్టించావు, నా తల్లిని తిట్టించావు, నీ కార్యాలయంలో అందరికి ఫోన్లు చేశావు, అందరికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, అతన్ని తిట్టండి, అతను రాజకీయంగా సమాజ్ చేయండి. నా మీద నువ్వు రాజకీయంగా సమాజ్ చేయలేవు. నేనేంటో, నా వ్యక్తిత్వం ఏంటో, నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టానో, ఎంత డబ్బు పాడు చేశానో, ఎంత ఆస్తులు పోగొట్టుకున్నానో గుడివాడ మైనార్టీ సోదరులు అందరూ తెలుసు. అనవసరంగా మైనార్టీ మహిళలను కూడా కావాలని మరి లాగి వాళ్ళు కూడా అలా చేస్తారు. మైనార్టీ నువ్వు తిట్టు, నేను అంటే నువ్వు తిట్టు. మైనార్టీలు పెట్టి వాళ్ళకి మాకు ఘర్షణ వాతావరణం క్రియేట్ చేస్తాం, ఉద్రిక్త వాతావరణం కొలు చేస్తాం, గొడవలు క్రియేట్ చేస్తాం. ఎవరికైనా కుర్రోళ్ళు ఏమైనా ఉద్రిక్తంలో వచ్చి అది ఇది అయితే ఉన్నవాడికన్నా అయితే నువ్వు బాధ్యత వహిస్తావా? వాళ్ళు వచ్చి రేపు వెళ్ళిపోయేవాడివి, నిన్న కాక మొన్న వచ్చావు. ప్రశాంతంగా ఉన్న గుడివాళ్ళలో గొడవలు సృష్టించి అల్లర్లు సృష్టించే కార్యక్రమం ఈ వెనిగల రాము చేస్తున్నాడు. అసలు ఈ వెనిగల రాము వ్యాపారం అమెరికాలో ఏముందో ఈడెవరు చెప్పాలి, ఈడే రామునే చెప్పాలి. ఇంత డబ్బు అతి తక్కువ కాలం ఎలా సంపాదించాలో చెప్పాలి. మరి ఇవన్నీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఈ అవాకులు చవాకులు పెడితే ఇది ఉండదు. వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళకి తెలుసు. చాలా అరబుట్టగాళ్ళని డబ్బులు ఇచ్చి
ఏదో ఒకటి మాట్లాడి నా క్యారెక్టర్ అసాసిన్ చేస్తే నా మీద చేస్తానికి ఏం లేదు. ఏదో రకంగా అది ఇది ఇది ఏదో చెప్పేస్తే పిచ్చగా గుడివాడ ప్రజలు నమ్మరు. నా మీద ఆ నమ్మకం లేకపోతే అంతమంది జనాలు ఆడు జాయిన్ అయ్యాడు, ఈడు జాయిన్ అయ్యాడు. అరే బాబు, గుడివాడ అంతా తెలుసు. నిన్న ఎంతమంది వచ్చారో, ఎంతమంది వచ్చి నానిగారిని కౌగిలించుకున్నారో, నానిగారు ఎంతమందిని కౌగిలించుకున్నారో గుడివాడ అంతా తెలుసు. ఏమి జెండా కప్పుకుంటేనే కప్పినట్టు కాదు, అందరినీ ముందే కల్పించేసాం. నానిగారు చెయ్యి కలిపితే చాలు ఆడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరొకసారి ఇలాంటి చెంచా మాటలు మాట్లాడమాకండి. నేను ఈ యొక్క నిన్న మాట్లాడిన దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఈ వ్యభిచార గృహాలు ఎవరు నిర్వహించారో, ఈ అమ్మాయిల విషయాలు ఏంటో, వాళ్ళ దగ్గర లిస్ట్ ఏంటో, నిజంగా ఎవడు దోషి అయితే వాడిని శిక్షించవలసిందిగా వెంటనే దీనిపై ఎంక్వైరీ చేసి, వెంటనే స్పెషల్ పార్టీ ఫోర్సులతో ఎంక్వైరీ చేసి అసలు ఎవడు ఈ వ్యభిచార గృహాలు నిర్వహించాడు అన్న దాని మీద తేలితే అసలైన రంగు బయటపడుద్ది. అసలైన నాయకులు అక్కడ ఎవడున్నాడో, ఎవడు నడిపాడో, ఏం నడిపాడో, ఎవడేం తీసుకెళ్తున్నాడో, ఎవరిని పోలీస్ స్టేషన్లో గుడ్డలోడి తీసి అమ్మాయిలు ఎవరిలో కొట్టారో మొత్తం న్యూస్ అంతా వస్తుంది. అసలు ఒకడికైతే పెళ్ళాం వదిలేదు 15 ఏళ్ళు అయింది, ఒకటే ఉంటున్నాడు. సరే, ఎన్ని వ్యక్తిగతం నేను మాట్లాడను. మరి ఈడు ఏదో మాట్లాడతాడు, ఏదో చెప్తాడు. ఎన్ని పోలీస్ ఎంక్వైరీ తేల్తారా బాబు, నువ్వు కంగారు మాగా అన్నీ తేల్తాయి. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. కొడాల నాని గారిని ఎమ్మెల్యే చేసే వరకు హార్నెసర్ ఎక్కడే కూర్చొని పనిచేస్తానని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.